మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం భీముడి మల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్నాం. అయితే గత 5 రోజుల నుండి ఉధృతంగా వాగు వస్తుంది. అయితే మొన్నటికి మొన్న వాగులో నుండి హెలికాప్టర్ల ద్వారా సహాయ బృందాలు వచ్చి వారిని ఒడ్డుకు చేర్చడం జరిగింది. వాగులో ఒకరు గల్లంతైపోవడం జరిగింది. అదే మళ్ళీ భీముడి మల్లారెడ్డిపేటలో 5 రోజుల నుండి ఇదే వాగులో వాళ్ళు ఉన్నారు. సత్తయ్య, రాజం అనే 2 వ్యక్తులు ఇక్కడనే ఉన్నారు. రమ్మంటే వారు మొండికేసుకొని కూర్చున్నారు. అధికారులు వారిని క్షేమంగా ఒకరిని తీసుకొని వచ్చారు. అయితే అతను రమ్మంటే హార్ట్ పేషెంట్ అని నేను రావడం కలవది, నేను ఇక్కడనే ఉంటానని మొండికేసుకొని కూర్చున్నాడు. తనను తీసుకొస్తామని రెస్క్యూ టీం వాళ్ళు అధికారులు ఇక్కడనే ఉండి వారిని కంపల్సరీ ఎట్టి పరిస్థితులైనా క్షేమంగా తీసుకొస్తామని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి అతను మొండికేసుకొని కుతల ఒడ్డుకున్నాడు. అయితే ఇక్కడ నుండి చుట్టూ వాగు ఉండడం వల్ల ఎటు రాకుండా ఉన్నది. సురక్షిత ప్రాంతం అంటే ఈ చోటు నుండే తీసుకొని రావచ్చు. తను రాకపోవడం వల్ల అధికారులు వేచి చూస్తున్నారు, తనను బతలాడుతున్నారు. ఒకసారి ఏం జరుగుతుందో మరి వేచి చూద్దాం. ఎవరన్నారు సార్? సో అది నాకు తెలుసు సార్. ఆ విషయం మాకు తెలియదు. మేమే మీకు రెస్పాండ్ చేయలేం కదా సార్. మనం ఫోన్ చేసి నేను చెప్పినా మేము సేఫ్ ఉన్నామండి. లాస్ట్ 344-111 వచ్చింది 2-3 days బ్యాక్. నేనే మాట్లాడినా. నా పేరు సత్యనారాయణ. మాకు మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి 24 hours అయిపోయింది. మాకన్నా అవైలబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. టాబ్లెట్స్ ఉన్నాయి, బీపీ షుగర్ గోళీలు ఉన్నాయి, ప్లస్ మనకు వెజిటేరియన్ కూడా ఉంది. అన్నీ ఇప్పుడు 2 days అవుతుంది. ఫోన్ బంద్ అయింది కదా. నో ప్రాబ్లం సార్. రావడానికి ఓకే, కానీ ఈ రిస్కులు వద్దు. ఎందుకంటే పానం పోయింది అనుకో తిరిగి వెళ్ళలేము కదా సార్. ప్రెషర్ అని కాదు సార్, మాకు లైట్ ఉంటే మేమే ఈతకు వచ్చేస్తాం. దీని మీద కూడా పల్టీ కొట్టినాక ఎట్లుంటా సార్? ఏం సార్ ఇవన్నీ పట్టుకున్నాం సార్. వీళ్ళు ఇక్కడ నుంచి గుంజేసరికి ఫల్ట్ అయిపోయినాం అక్కడనే. ఓకే సార్, మీరు చిన్న తాడుతోటి వాళ్ళు గుంజినప్పుడు మేము పట్టుకున్నప్పుడే ఫల్ట్ అయిందా కాలేదా? మరి ఏం చేస్తాం? ఇక్కడ బాగా ఇబ్బంది అక్కడికంటే బాబు. ఇంకొకటి తెలుసా, నేను గల్ఫ్ లా రూప్ యాక్సెస్ లో వర్క్ చేసిన. దెన్ సూపర్వైజర్ రూప్ యాక్సెస్ ఎట్లా చేస్తుంది అనేది మనకు తెలుసు. తిరిగి ఇంత వాటర్ లో ప్రాబ్లం సార్. ఇక అది ఆయన ఇష్టం సార్. ఆయన రానని వెళ్ళిపోయిండు. మేము దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి మా పొలాలు అక్కడనే కంటిన్యూస్ మేము ఎవ్రీడే పోతాం. వాగులు వచ్చిన టైంలో ఏం చేస్తామంటే వర్షాకాలం లోపల మేము సేఫ్గా కొద్దిగా బియ్యము, రాసను, నూనె, పప్పు, ఉప్పు తీసుకొని పోయి అక్కడనే ఉంటాం. ఎందుకంటే మాకు అక్కడ గోవులు ఉన్నాయి, కుక్కలు ఉంటాయి, సేను కాపల, కోతులు బాగా మాకు జంతువులు వారంతా నాశనం చేస్తాయి. అందు గురించి కంపల్సరిగా మేము ఒక్కళ్ళమిద్దరం ప్రతిరోజు అక్కడ ఉంటాం. నైట్ అయినా డే అయినా ఎప్పుడైనా మా పొలం కాపాడుకోవడానికి. ఇక సడన్లీ ఇట్లా వాగొచ్చినప్పుడు మాకు ఒక 8 రోజులకు 10 రోజులకు సరిపడా మేము ఉండటానికి రైస్ కానీ అన్ని వస్తువులు పెట్టుకొని ఉంటాం. వాగొచ్చింది అనుకోరి ఒక 4 రోజుల మందం మాకు దాట రాకుంటే అక్కడనే ఉంటాం. దాదాపు ఇది ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్. అక్కడ ఉన్న రైతులు అందరం, ఎందుకంటే మాకు 3 వాగులు ఉన్నాయి, ఒకటని కాదు. అక్కడ ఒర్రెలకు దాట రావు, ఇక్కడ వాగు దాట రాదు. సడన్లీగా మేము పోయి మోటార్లు చూసుకోవాలి, షాటర్లు చూసుకోవాలి, మా పొలం చూసుకోవాలి సార్. అందు గురించి మేము ఎప్పుడు వెళ్తాం అక్కడికి. వాగు తక్కువ అయినా మేము వెళ్ళిపోతాం. ఇంత ప్రమాదంగా వాగస్తుండగా కూడా ప్రమాదంగా వాగు వచ్చేటప్పుడు మేము వెళ్ళాం. ప్రమాదం మేము ఆడ ఉండగా సడన్లీగా వాగు వచ్చింది అనుకో మేము సడన్లీ ఆగిపోతాం. లేకుంటే వాగు వస్తుంది అని తెలిస్తే మాకు బిఫోర్ అర్థమైతే మేము పోము. మొన్న వచ్చింది సడన్లీ వాగు, మేము మోటార్లు షాటర్లు చూసుకుంటూ అక్కడ ఉన్నాం. ఒక 15-20 నిమిషాలనే కవర్ అయిపోయింది. మేము రాజాలకపోయినాం, అయినా మాకు అడ్వాన్స్గా పెట్టుకొని ఉంటాం ఇట్లా జరుగుద్దని. అదే మేము తినుకుంటూ అక్కడ ఉన్నాం. మీ ఫ్యామిలీ వారికి ఇది ఆల్రెడీ తెలుసా? అందరికి తెలిసి ఉంటుంది, ఫ్యామిలీలో అందరికి తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఫోన్ ద్వారా మేము రోజు మాట్లాడతాం. కానీ కరెంటు స్తంభాలు తెగిపోయి ట్రాన్స్ఫరాలు కింద పడి మాట్లాడలేకపోవట్లా మా ఫ్యామిలీ ఇబ్బంది అయ్యి మీకు కంప్లైంట్ చేసి మమ్మల్ని తెప్పిస్తారు అంతే. ఫోన్లకు మేము మాట్లాడితే వాళ్ళు కూడా అంత రిస్క్ తీసుకోరు. మాకు కొంచెం ఏజ్ అయిపోయింది, బీపీ షుగర్ ఉన్న ఉద్దేశం కొద్ది మీకు కంప్లైంట్ చేసి మమ్మల్ని బయటకు తెస్తారు.
ఇప్పుడు మీరు ఎందుకు సహకరిస్తలేరు? రమ్మంటే అంత ముందుకేసిర్రు అందాక. మేము భయపడి సార్ ఈ రూప్ యాక్సెస్ మీద రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మేము ఈత కంటే సహకరిస్తాం కానీ మాకు తెలియదు కదా, ఇట్లా చేతులు కాళ్ళు కట్టేసి తీసుకొస్తే కొంచెం భయపడి రామన్నట్టు, అట్లా అదే ప్రాబ్లం. అంటే ఇప్పుడు గతంలో కానీ ఎప్పుడైనా మీరు లేదు, అంతకుముందు ఇలాంటిది లేదు. గతం 2 years 3 years బ్యాక్ ఒకసారి ఒక వృద్ధుడు చనిపోయించింది. ఇట్లా వచ్చి ఒకళ్ళిద్దరిని వాగు తక్కువ ఉన్నప్పుడు తెచ్చారు కానీ ఎప్పుడు ఇలా మాకు ఏది లేదు. మేము చిన్నప్పటి నుండి కూడా మాకున్న పొలాలు అక్కడనే, మా జీవనాధారం అక్కడనే. నేను ఈ ఏజ్కి వచ్చినా మాకు స్టార్టింగ్ మేము చిన్న పిల్లనప్పటి నుంచి ఇప్పటికీ ఈ వయసు వరకు కూడా మాకు అన్ని పొలాలు మేము కంటిన్యూస్ అక్కడికి పోతాం. గత 30 ఏళ్ళ కింద కూడా ఫ్యామిలీతో పోయి కూడా అక్కడ ఉండి మేము నాట్లు కలుపులు వేసుకునేవారు బాగా వచ్చినప్పుడు. మేము ఎలాంటి ఇబ్బందులు అక్కడ మాకు ఉండవు. ఒకటి ఏంటంటే రాసన అయిపోతుందంటే ఆ లోపల వాగు తక్కువ అవుతుంది కాకుండా కానీ ఏదో రకంగా మేము అట్లా ఆనంగా ఈనంగా వాగు తక్కువ అయినప్పుడు రాసన తీసుకొని తినుకుంటూ ఉంటాం. మా పంట పొలాలు మేము కాపాడుకుంటాం. ఒకవేళ అక్కడ మీకు ఆర్థికంగా జ్వరం కానీ ఇంకేలాంటి ఇక అలాంటి వచ్చినప్పుడు ఇక ఏం చేయలేము సార్. ఇక అది యాక్సెస్ లేనప్పుడు మేమేం చేస్తాం. కాకపోతే ఏంటంటే కోతుల బెడద బాగా అయిపోయింది. మేము ఒక 2-3 ఎకరాలు నాటేస్తే మేము ఒక రోజు లేకుంటే కోతులు పడి చేనంతా నాశనం చేస్తాయి. మాకు ఏమీ లాభం ఉండదు. అందు గురించి మేము ప్రాణాలకు తెగించి అయినా కోతుల బెడద గురించి, పందుల బెడద గురించి తెల్లందనక పొద్దుదనక అక్కడ కావాలని మా పొలాలు కాపాడుకుంటాం. అంటే మీరు అక్కడ ఉన్నట్టు మీ ఫ్యామిలీకి తెలుసా? తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, అందరికి తెలుసు. వాగు తక్కువ అయిపోతుంటే మేము డైలీగా వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. వాగు అప్పుడు ఒక్కొక్కరం అక్కడ ఆగిపోతాం, 2-3 అన్నట్టు చేను బట్టి. ఇక అందరూ కొంతమంది వెళ్ళేస్తారు. మేము సడన్లీగా వాగు వెంటనే 10-20 నిమిషాలలో వచ్చింది కనుక మేము సడన్లీగా ఇప్పుడు ఆగినాం. అయినా మేము బిఫోర్ తీసుకుపోయి పెట్టిన రాసన ఉంది కనుక తినుకుంటున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి మొన్న హెలికాప్టర్లు వచ్చినాయి, అధికారులు అందరు వచ్చారు. అప్పుడైనా మీ వాళ్ళు మెసేజ్ చేస్తే అద్దురు కదా ఈ హెలికాప్టర్? వస్తాము సార్. అయితే హెలికాప్టర్లు వచ్చేది మాకు మెసేజ్ లేకుండా అయిపోయింది. అయితే మాకు ఫోన్ చేస్తే మేము ఏమన్నట్టు మేము సేఫ్గా ఉన్నామని చెప్పినాం, లేకుంటే ఆ రోజు వచ్చేవారమే అత్తే. ఎందుకంటే ఈ కోతుల బెడద, పందుల బెడద, చైన్ ఖరాబ్ అయిద్దని ఉద్దేశం కొద్ది రాలేదు. ఇప్పుడు ఇవాళ ఫోన్లు 2 days నుంచి మనకు ఫోను సప్లై నడుస్తలేదు కనుక ఇటు వచ్చి చూస్తాము. వాటర్ తక్కువ ఉండే ఇక్కడికి వచ్చి వేరే రూమ్ దగ్గర నుంచి వాటర్ తీసుకుపోతామని వచ్చి ఇక్కడ చూసే వరకు ఇక మా వాళ్ళు చూసి కంప్లీట్ చేస్తే మీరు తీసుకొస్తారు అంతే, లేకపోతే అక్కడనే ఉంటాం, లేకుంటే అక్కడనే ఉంటుంది. ఇంకొక 2-3 రోజులు రేపటి వరకు వాగు కంప్లీట్గా తక్కువ అవుతుంది. రేపు రాగలుగుతాం మేమే. సదుపాయాలు ఉన్నాయని? సదుపాయాలన్నీ ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ఉధృతంగా వాగస్తే ఏం చెప్తారు? ఇంతకన్నా ఎక్కువ వాగస్తే ఏం చేయలేము అక్కడ పరిస్థితి. ఇక ఉన్న రైస్ తినుకుంటా అట్లే ఉంటాం, చూస్తాం. ఇక వాగు బాగా వచ్చిందంటే అప్పటికి తప్పకుండా గవర్నమెంట్కి ఎప్పుడే ఏదో రకంగా బయటకు వస్తాం. మీరు అక్కడ ఉన్నట్టు ఎట్లా తెలవాలి గవర్నమెంట్? మేము ఇట్లా వస్తాం కదా సార్, ఈ ఊరు పక్క ఒడ్డుకి వచ్చి కనబడుతుంటాం కదా, రోజు వచ్చి మనం కనబడుతుంటాం కదా మనలో అట్లా. అందుకే మొన్న ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు కూడా మేము ఇట్లా వచ్చింది. ఇంత పెద్ద వాగు కూడా రాలే, దాదాపు ఒక 35 సంవత్సరాల క్రితం అట్లా వచ్చింది. కానీ ఎప్పుడు వచ్చినా 2 days 3 days ఉంటుంది, తక్కువ అవుతుంది. ఇప్పుడు కూడా 3 days లోపల తక్కువ అయింది కదా సార్, ఇప్పుడు కూడా తక్కువ అయింది. రేపటి వరకు మనుషులు నడుచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అధికారులకు కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తారు సార్, ఇక మీకు తెలిసింది చెప్పురు. మా ప్రాబ్లం అయితే ఇది, మా జీవనాధారమే చేన్లు. ఆడికి మేము 100% పోక తప్పదు కదా సార్, లేకుంటే ఎట్లా బతుకుతాం మేము? అదే చేసుకొని బతకన్నే అక్కడ రైతులం. ఎట్లా మాకు ఎన్నోసార్లు చెప్పినాం, చిన్న ఒక బ్రిడ్జ్ కావాలి సార్, ఇక్కడ ఒరేళ్ళల్లో రోడ్ డామ్ కావాలి, చాలా సార్లకు చెప్పినాం, అయిపోయింది. ఇంతవరకు ఏది లేదు. మా సొంతంగా రైతులమే మొన్న పైపులు తీసుకొచ్చి చేసినాం, పెద్ద పైపులు తీసుకొచ్చి చేసుకున్నాం. అది కూడా మొన్నటి బాగా కొట్టుకుపోయింది. అక్కడ 2-3 ఒర్రెలు ఉన్నాయి, అవన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు పోవడానికి తవ్వకు కూడా ఇబ్బందే ఉంది. కాకపోతే మాకు అక్కడ 200-300 ఎకరాలు ఉంటుంది, దాదాపు 50-60 మంది రైతులం. ఇదే కష్టం ఉంటుంది. ఎప్పుడు బ్రిడ్జ్ కావాలి, 100% బ్రిడ్జ్ అయితే మాకు ఈ తిప్పలన్నీ తప్పుతాయి. ప్రతి ఏటా ఇదే ప్రాబ్లం అవుతుంది. చిన్నవాగా వచ్చినా కానీ పోలేని పరిస్థితి. అందుకే ఇక మేము అక్కడి నుండి చేను కాపాడుకుంటాం, లేకుంటే మాకేం పని సార్, అక్కడ ఉండదు. మా బతుకు తెరివే అక్కడ కదా, అందు గురించి కంపల్సరీగా అక్కడ ఉంటాం. అల్లాడి రాజం మా నాన్న, నా పేరు అల్లాడి రవి. మొన్న 3 రోజుల క్రితం వ్యవసాయ పనులకని వాగు అవతలకి వెళ్ళారు. అక్కడ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, రైసు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు NDRF బృందాలు పోలీసులు వచ్చిర్రు. రానికి ఏంటంటే బాడీ సపోర్ట్ చేస్తలేదు. కాబట్టి రేపు వాగు తగ్గిపోతుంది. కాబట్టి రేపు మేము వెళ్ళి మా డాడీని తీసుకొస్తాము. ఆయనకి ఏంది ప్రాబ్లం? ఏంది? హార్ట్ ప్రాబ్లం అయింది. 2 సార్లు స్టంట్ పడ్డది కాబట్టి కొంచెం బాడీ షేక్ అవుతుంది, చెమటలు వస్తున్నాయి, బాడీ సపోర్ట్ చేస్తలేదు. కావున రేపు పొద్దున వెళ్ళి వాగు తగ్గినాక తీసుకొని వస్తాం. ఒకవేళ వర్షాలు పడి వాగు ఎక్కువ అయితే
ఎక్కువ అయితే రైస్ అక్కడ ఉన్నది, రూమ్ ఉన్నది, షెడ్ ఉన్నది, రూమ్ ఉన్నది, 20 కిలోల రైస్ ఉన్నాయి, సరిపోతుంది. ఒక 15 రోజుల మందం సరిపోతుంది. ఆ లోపం మేము తీసుకెళ్తాం. ఆయన హార్ట్ పేషెంట్ అంటున్నారు కదా. హార్ట్ పేషెంట్, గోళీలు, ట్యాబ్లెట్లు, ఇంతకుముందుకు ట్యాబ్లెట్లు, పవర్ బ్యాంకు, ఛార్జర్ అక్కడనే ఉన్నది, ఫోన్ ఉన్నది, పవర్ బ్యాంక్ కూడా ఇచ్చినాము, ట్యాబ్లెట్ కూడా పంపినాము, బీపీ షుగర్ అన్నీ సరిపోతాయి. 15 రోజుల మందం. మళ్ళీ మధ్యలో ఏమన్నా అయితే మళ్ళీ మేము రేపు వెళ్ళి చూసి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇస్తాం. మీరు అక్కడికి వెళ్తా అనుకుంటున్నారా? రేపు వెళ్తామండి. రేపు బాగు తగ్గిపోతుంది కదా. ఒకవేళ ఎక్కువ అయితే తక్కువ అయితే రేపు వెళ్తాము, లేకపోతే ఎల్లుండి వెళ్తాము. ఎక్కువ అయితే 3 రోజుల కన్నా కొంచెం తక్కువ అవుతుంది. సరిపడా ఉన్నాయి 20 రోజుల మందం రైసు అవన్నీ ఉన్నాయి. ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొని వస్తాం. ఛానల్ వాళ్ళు కూడా ఫోన్ కాంటాక్ట్లో ఉంటామన్నారు, ఎప్పటికప్పుడు సమస్య తెలుసుకుంటామన్నారు. మేము కూడా కాంటాక్ట్లో 24 hours ఉన్నాము. అక్కడ ఛార్జర్ కూడా ఉన్నది, ఛార్జర్ ఫిట్ చేసాము, పవర్ బ్యాంక్ పంపించినాము. డే బై డే ఫోన్ చేస్తూ ఉంటాము, కాంటాక్ట్లో ఉండి ఎప్పటికప్పుడు సమస్య తెలుసుకొని ఉంటాం. అధికారులు ఏం చెప్పారు? అధికారులు శ్రమించారు, తీసుకొస్తామని పొద్దున వచ్చి ఇప్పటి వరకు కూడా శ్రమించారు. చీకటి అయింది, అందువల్ల ఇప్పుడు వెళ్ళిపోయారు. రేపు పొద్దుగల్లా పరిస్థితిని బట్టి తీసుకొని వస్తాం మేము వెళ్ళి. ఏదైనా అయితే ప్రాబ్లము అంటే ఉన్నారు, ఇప్పటికైతే అతను ఉన్నాడు కదా. ప్రాబ్లం గోళీలు అయితే ట్యాబ్లెట్ పంపించినాము. రేపు పొద్దుగల మేము వెళ్తాము, తగ్గిపోతుంది. వర్షాలు అయితే లేదు కానీ, లేకపోతే అక్కడ షెడ్ ఉంది, బియ్యం ఉన్నాయి, రైస్ ఉన్నాయి, సరిపోతాయి.